హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి హ్యాపీ రథసప్తమి. నైట్ విజన్ చూపించాను కాబట్టి తెల్లవారి విజన్ చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా వెళ్తున్నారో, చూడండి ఎంతమంది, ఎంత చక్కగా అందరూ పిల్లలు, చిన్నలు, పెద్దలు అందరూ కలిసి సముద్రం తీరానికి వెళ్ళి పూజించుకొని అందరూ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ రథసప్తమి చేసుకుంటారండి. మా ఊర్లో అయితే మరీ వేగంగా చేసుకుంటున్నారు. ప్రతి ఇయర్ ఏదో ఒక బొమ్మ పెట్టుకొని దానికి పూజలు గట్రా చేసి చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి మా ఊర్లో, నువ్వుల రేవు ఊర్లో. అయితే చూడండి ఎంతమంది ఊరు మొత్తం కదిలి వెళ్ళి సముద్రం తీరానికి వెళ్ళి పూజ చేసుకొని స్నానం చేసి మునిగి అందరూ వస్తారండి. అయితే మనము సముద్రంలో ఆ విజన్ వెళ్ళి చూద్దాం పదండి, అందరం పిల్లలతో సహా పెద్దలతో సహా. చూడండి అందరూ దిగి అలాగా అంతమంది తిరుక్కొని ఆనందం పిల్లలతో సహా. చూడండి మనం ఎంతమంది వెళ్తున్నాము. మనం అయితే మనం బీచ్ లోపలికి వెళ్దాం. చూడండి ఎంత నీట్గా ఎంతమంది ఉన్నారో. ఈసారి అయితే మరీ చెప్పక్కర్లేదు, బొమ్మలు, తినే వస్తువు అన్నీ రకరకాలుగా అన్నీ తెచ్చారు ఈసారి అయితే. ఇంకా మరిన్ని రోజుల్లో ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మనం ఇక లోపలికి వెళ్దాం. చూడండి ఇక్కడ చూసుకుంటుంటే పులిహార ప్రసాదం అన్నీ పెడుతున్నారు. పులిహార బొమ్మలు గట్రా అన్నీ తెచ్చున్నారు. ఇయర్ అయితే ఇంకా ఎక్కువగా తెచ్చున్నారు. గత ఇయర్ అయితే గుర్రాలు గట్రా తెచ్చారు. ఇయర్ అయితే షాపులు గట్రా బాగా వచ్చారు. ఇయర్ అయితే చూడండి మనం ఎంత షాపులైనా అక్కడ నుంచి చూసుకొని వస్తున్నాం. షాపులు అయితే ఒక 10 ఇలాగ వచ్చాయి. దాంట్లో ఒక జ్యూసును లాగా చేసుకుని బాగా ఈ ఇయర్ అయితే బాగా చేశారు. మనం ఇక లోపలికి వెళ్ళి మన విగ్రహాన్ని దేవుడు ప్రతిష్ఠించున్నారు, పూజలు గట్రా చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ విజన్ కూడా చూసి డేనా చూసి ఆనందిస్తాం. చూడండి ఇక్కడ చూడండి ఆ మండపాన్ని ఎంత నీట్గా చేశారు. ఇయర్ అయితే శివలింగాన్ని తెచ్చి పెట్టారు. ప్రతి ఇయర్ ఏదో ఒక బొమ్మ చేసుకొని, ఇసుకనైనా ఏదైనా ఒక బొమ్మ చేసుకొని పూజించుకొని అందరూ వచ్చి సముద్ర స్నానాలు చేసుకొని మరీ వెళ్తారండి. ఈ రోజున రథసప్తమి కానుక దీంట్లో అందరూ వచ్చి అలాగా చూడండి ఎంతమంది వచ్చున్నారు. ఊరు మొత్తం వచ్చేసారండి. చూడండి ఎంత నీట్గా ఆనందంగా ఆడుకొని ఆహ్లాదంగా ఆ కార్యాన్ని ఎంత బాగా చేస్తున్నారో నీట్గా పిల్లలతో సహా అందరూ వచ్చి ఈ రోజున రథసప్తమి రోజున వచ్చి సముద్ర స్నానం చేసి వెళ్తారండి.